సింగీతం శ్రీనివాసరావు గారు అసలు పరిచయమే అవసరం లేని పేరు. ఆయన తీసిన, మనకి చూపించిన వింతలు అన్నీ ఇన్ని కాదు. ఇప్పుడు ఆయన వయసు 94. అసలు ఆ ఏజ్‌లో చాలామంది బెడ్ మీద నుండి లేవడానికే కష్టపడతారు. అసలు చాలామంది ఆ ఏజ్ వరకు బతికి కూడా ఉండరు. అలాంటి ఒక మనిషి తనలో ఉన్న ప్యాషన్, కసితో ఒక సినిమా తీశారు. ఆ సినిమా పేరే సింగీతం. తన పేరుతోనే ఒక సినిమా. అసలు సినిమా బాగుందా బాలేదా? యావరేజ్‌గా ఉందా? అన్న విషయాలన్నీ పక్కన పెట్టండి. అట్‌లీస్ట్ ఆయన మీదున్న రెస్పెక్ట్‌తో అయినా ఒక మూవీ లవర్‌గా ఒక్కసారి థియేటర్‌కి వెళ్లి ఎక్స్‌పీరియన్స్ చేయాలి. ఆ ప్రీ క్లైమాక్స్ సీక్వెన్స్‌కి మీకు క్లారిటీ వస్తది. వై ఈజ్ వన్ ఆఫ్ ది గ్రేట్స్ అని. ఇన్ డీటెయిల్ రివ్యూలోకి వెళ్లే ముందు మీరు మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవ్వరూ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సబ్స్క్రైబ్ చేసుకుంటే మీరు సెర్చ్ చేసి చూడాల్సిన పని లేదు. వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తది. నౌ కమింగ్ టు ద స్టోరీ లైన్. ఒక ఊరు. ఆ ఊరిలో ఒక గోల్డ్ మైన్ ఫ్యాక్టరీ. ఆ ఫ్యాక్టరీ వల్ల పచ్చదనం అంటే ఏంటో ఆ ఊరు మర్చిపోతుంది. అలాంటి ఆ ఊరిలోకి ఒక అబ్బాయి ఎంట్రీ ఇస్తాడు. ఆ అబ్బాయి రాకతో ఆ ఊర్లో కొన్ని మార్పులు చోటు చేసుకుంటాయి. మార్పులంటే దేవుడు ఒక శాపం ఇస్తాడు. మాటలు కాకుండా పాటల్లోనే కమ్యూనికేట్ అయ్యేలా. ఆ శాపం ఎందుకు వచ్చింది, ఆ గోల్డ్ మైన్ బ్యాక్ స్టోరీ ఏంటి, ఆ అబ్బాయికి ఈ గోల్డ్ మైన్స్ కి సంబంధం ఏంటి అనేది రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ది ఫిలిం. సినిమా చాలా నీట్ గా స్టార్ట్ అవుద్ది. ఆ కాన్ఫ్లిక్ట్ పాయింట్ ని బాగా ఇంట్రడ్యూస్ చేస్తారు. ఆ తర్వాత అది కొద్దిసేపు బాగానే అనిపిస్తుంది. బట్ అలా వెళ్లే కొద్దీ ఎంతసేపు ఈ పాటల కమ్యూనికేషన్, దీనికి సొల్యూషన్ వైపు సాగరా అనే చిన్న ఫీలింగ్ వస్తుంది. అలా కొద్దిగా సెకండ్ హాఫ్ అయ్యాక అప్పుడు స్టార్ట్ అవుద్ది. ఇప్పటి వరకు మనకి చూపించిన కథ ఒకటి, కానీ మెయిన్ కాన్ఫ్లిక్ట్ ఇంకొకటి ఉంది అని. నౌ కమింగ్ టు ద పాజిటివ్స్. దేవిశ్రీ ప్రసాద్. ఒక సినిమాలో 90% సాంగ్సే ఉంటాయి. ప్రతి సాంగ్కి, ప్రతి ఎమోషన్కి ఒక డిఫరెంట్ ట్యూన్ కావాలి. ఇది నార్మల్ సినిమా లాగా ఒక ఇంపార్టెంట్ సీన్ వచ్చినప్పుడు బీజిఎం ఇచ్చేసే సినిమా కాదు. మాటలు పాటలు అవుతే మన డిఎస్పి బీజిఎంతో చాలా బాగా కనెక్ట్ చేశాడు. ఇంకా సాంగ్స్ కూడా స్క్రీన్ మీద చూస్తున్నప్పుడు ఎక్కడా బోర్ కొట్టలేదు. ఏ క్యారెక్టర్కి, ఏ ఎమోషన్కి, ఏ సీన్కి ఎంత ట్యూన్ కావాలో అంతే కొట్టాడు డిఎస్పి. మేబీ ఈ సినిమాకి డిఎస్పి కంటే బెస్ట్ చాయిస్ ఇంకెవరికి కనిపించలేదు. సెకండ్ హాఫ్ మిడ్ నుండి ఎండ్ టైటిల్స్ పడే వరకు సినిమాలో ఒక హానెస్ట్ ఎమోషన్ ఉంటుంది. ఫస్ట్ హాఫ్ లో చూపించిన ప్రతి సెటప్ కి ఎమోషనల్ పే ఆఫ్ ఇచ్చారు. జనరల్ గా మనకు అనిపిస్తుంది కదా, ఇది సెటప్ రా, దీనికి పే ఆఫ్ పక్కా ఉంటుందని. బట్ ఇందులో అలా కాదు. మనకి సెటప్ అని కూడా అనిపించదు. సో వాటికి పే ఆఫ్స్ వచ్చినప్పుడు ఒక ఎమోషనల్ హై వస్తుంది. ఎమోషనల్ హై అంటే గుర్తొచ్చింది, ప్రీ క్లైమాక్స్ లో ఆ గోల్డ్ మైన్ గృహలో ఒక సీన్ ఉంటుంది మాస్టారు. నాకైతే లేచి క్లాప్స్ కొట్టాలనిపించింది. ఆ 5 minutes అయితే ఒక ప్రాపర్ ఎమోషనల్ హై ఇచ్చే సీక్వెన్స్. ఆ గోల్డ్ మైన్ గురించి ఒక చిన్న ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది. అది కూడా బాగా వర్క్ అయింది. ఫ్లాష్ బ్యాక్ అనే పేరుతో అన్నెసరీ సీన్స్ పెట్టి డ్రాగ్ చేయలేదు. సూపర్ ఫాస్ట్ గా అవగొట్టేశారు ఫ్లాష్ బ్యాక్. అట్ ది సేమ్ టైం చాలా ఎఫెక్టివ్ గా కూడా ఉంటుంది. అండ్ ఈ సినిమా చాలా కాన్సెప్ట్ ని డిస్కస్ చేస్తుంది. అందులో గ్రీడ్ ఒకటి, ఒక మనిషి అత్యాశతో ఎంతకైనా దిగజారుతాడు అనేది బాగా చూపించారు. ఆ అత్యాసే మనిషికి శత్రువుని చేస్తుంది అని ఆయన చెప్పాలనుకున్న విధానం నచ్చింది. మనం చిన్నప్పుడు అమ్మమ్మ తాతయ్య కథలు చెప్తే వినేవాళ్ళం కదా, అలాంటి ఒక కథనే ఈ సింగ్ గీతం. నౌ కమింగ్ టు ద నెగటివ్స్. ఆ ఊరు, అక్కడ ప్రజలు, ఆ గోల్డ్ మైన్ ఇదంతా బానే ఉంటది, కానీ ప్రతిదీ మనకి క్లియర్ గా సెట్ అనే ఫీలింగ్ అయితే వస్తుంది. అరే ఇలా ఒక ఊరుంది, ఆ ఊర్లో జనాలు ఇలా ఉన్నారనిపించదు. చాలా లిమిటెడ్ బడ్జెట్లో తీసినట్టున్నారు. సో ఆ సెట్స్ వల్ల నిజంగానే ఒక ఊరు అనే ఫీలింగ్ రాదు. దానివల్ల కొద్దిగా డిస్కనెక్ట్ అవుతాం. అండ్ ఆ జనాలు కూడా ఒక 50 మంది ఉంటారేమో. మరీ 50 మందితో ఏం గోల్డ్ మైనింగ్ చేస్తున్నారో ఏంటో లాజికల్ వెతకట్లేదు, కానీ బట్ చూస్తున్నప్పుడు అనిపించింది కొంచెం రియలిస్టిక్ విలేజ్ లా తీసుండొచ్చు కదా అని. ఆ సెట్స్లో అనిపించకపోతే బాగుండేది కదా అని. ఎనీవే, ఆయన డ్రీమ్ని ప్రొడ్యూస్ చేయడానికి ఎవరు ముందుకు రాని టైంలో నాగశ్విన్ గారు ఆయన మీద రెస్పెక్ట్తో తీశారు. సో దట్స్ అప్రిషియబుల్. అండ్ ఇందాక చెప్పినట్టు ఆ ఫస్ట్ హాఫ్లో శాపం అనేది వచ్చాక ఆ కమ్యూనికేషన్ సాంగ్స్లో చేయడం కొద్దిసేపు అలా ఫన్నీగా అనిపించింది. నవ్వుకున్నాం, అంతా బాగుంది, కానీ ఆ తర్వాత కొంచెం డ్రాగ్ అయినట్టు అనిపిస్తుంది. ఇంకా యాక్టర్స్ అందరూ బాగా చేశారు. అహల్య గారు తన క్యూట్ మాటలతో, ఎక్స్ప్రెషన్స్తో ఇంప్రెస్ చేశారు. శాలిని కొండిపూడికి కూడా మంచి రోల్ పడింది. షీ పర్ఫార్మ్డ్ వెల్. ఓవరాల్గా చెప్పాలంటే ఇట్స్ ఎ డీసెంట్ ఎక్స్పీరియన్స్. అలా సరదాగా చూసేయచ్చు. డీసెంట్ కామెడీ, సెకండ్ హాఫ్లో గుడ్ ఎమోషనల్ హైస్, ఒక యూనిక్ అటెంప్ట్, ఇలా అన్నీ ఉన్నాయి. సో యూ కెన్ డెఫినెట్లీ గివ్ ఇట్ ఎ ట్రై. అలా వెళ్లే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా.